మేడారం జాతరలో కోటికి పైగా భక్తులు తరలివచ్చి ఆ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుంటారు. అయితే జాతరకు వచ్చే భక్తులు ఆహార పదార్థాలను మరియు పలు వర్తాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. చెత్తా చెదారం గుట్టలుగా పేరుకపోయి ప్రమాదం ఉన్నందున కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జాతరకు వచ్చిన భక్తులకు అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామనే నినాదంతో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ముందడుగు వేశారు. కె సత్తయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో బోర్డు చైర్మన్ గారు, మెంబర్ సెక్రటరీ గారు, ఇంకా సీనియర్ సోషల్ సైంటిస్ట్, ఇంకా సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, ఇక్కడ వరంగల్ రీజనల్ ఆఫీసర్, ఈ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వారి యొక్క ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారంగా ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ మామూలుగా ఈ క్లాత్ బ్యాగ్, జూట్ బ్యాగ్, మట్టి పాత్రలు, ఇంకా వుడ్తో తయారు చేసినటువంటి పరికరాలు, అంటే సింగిల్ యూజ్ ఒకసారి వాడి పడవేసే ప్లాస్టిక్ ఐటమ్స్ వాడకుండా నిషేధం అన్నమాట. సో దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ వస్తువులు, ఇక్కడ మట్టి పాత్రలు, ఇంకా స్ట్రా కూడా ఇది పేపర్తో తయారు చేసిందే. కొన్ని పెన్నులు కూడా ఉన్నాయి, పెన్సిల్ కూడా పేపర్తో తయారు చేసింది, ఇంకా ఆకులతో తయారు చేసినట్టు, కట్టతో తయారు చేసినటువంటి వుడ్, ఇంకా క్లాత్ బ్యాగ్, మన పేపర్ బ్యాగ్, అంటే ఇలాంటివి వాడితే ఇక్కడ మన జాతర పర్యావరణ హిత జాతర, అంటే పర్యావరణానికి మనం మేలు జరిగించేటట్టుగా పవిత్రమైన మన జాతరని, మన పరిసరాలని, ఈ యొక్క మేడారం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేము ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి మరి ఈ ప్రెస్ మీడియా మిత్రులు కూడా మాకు మంచి సహకారం అందిస్తున్నారు. మీరు 1% చేస్తే 100% జనాల్లోకి వెళ్ళిపోదు. మేము 99%, మీరు 1% చేస్తే 100% అవుతుంది. కాబట్టి వాళ్ళు మీ ద్వారా ఎక్కువ ప్రచారం చేస్తారని మరి మేము కోరుకుంటున్నాం. ఇంకా ఏమైనా ఇంకా కొత్త అంటే ఈరోజు కొన్ని అధికారులు, కలెక్టర్ మేడం గారు అక్కడ అన్ని విఐపీలు వచ్చి వాళ్ళు చూశారు. కొన్ని ఇట్లాంటి బ్యాగులు కూడా కొన్ని ప్రొవైడ్ చేశాం. ఈ క్లాత్ బ్యాగ్ ముఖ్యంగా అనమాట, మనం వాళ్ళు తీసుకుపోయే బంగారాన్ని దీంట్లో వాళ్ళు పరిశుభ్రంగా ఉంటుంది. ప్లాస్టిక్ కాకుండా ఈ బ్యాగులు మన బాధ్యత అనమాట, మన పర్యావరణం రక్షించే విధంగా కొన్ని బ్యాగులు తయారు చేసాం. మరి మనం ముఖ్యంగా పర్యావరణాన్ని ఈ యొక్క ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ముఖ్యంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకుండా క్లాత్ బ్యాగులే యూజ్ చేయాలని మేము ముఖ్యంగా ఈ నినాదం గట్టిగా తీసుకొస్తున్నాం. ఎందుకంటే పూర్వకాలంలో క్లాత్ బ్యాగే ఉండేది. ఇప్పుడు మనం ఇదే మన అభివృద్ధి అనుకుంటాం, కానీ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఏదైతే కాదో అదే పొల్యూషన్. రీసైక్లింగ్ అయ్యేటివన్నీ పొల్యూషన్ తక్కువని, రీసైక్లింగ్ కాకుండా ఉండేటివే పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి పిల్లలకు ఈ యొక్క ప్లాస్టిక్ స్ట్రాలు కాకుండా ఫాస్ట్ ఫుడ్ దగ్గర ప్లాస్టిక్ స్పూన్లు ఇస్తారు. సో దాని ద్వారా కలర్స్, కొన్ని ఆర్గానిక్స్, కాడ్మియం, సీసం, క్రోమియం ఇలాంటి విషాక్సైడ్స్ ఉండి అవి వాళ్ళ కడుపులో చేరుతాయి. కాబట్టి వాళ్ళు అనారోగ్య బారిన పడతారు. కాబట్టి వాళ్ళకు పేపర్ స్టాల్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మన పర్యావరణానికి, ఇవి ఒకసారి వాడి పడేస్తే ఇవి డిగ్రేడబుల్ అయితే ఇది కంపోస్ట్ ఎరువు తయారైతాయి అనమాట. ఇవన్నీ ఇక్కడ మనం వాడి పడేసిన తర్వాత కంపోస్ట్ ఎరువు తయారైతాయి. దానికి మళ్ళీ ప్లాంటేషన్ మొక్కలకు ఉపయోగిస్తే మన పర్యావరణం పదిలంగా ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా అందరికీ తెలుసు, ఈ యొక్క క్లాత్ బ్యాగ్ వాడితేనే మళ్ళీ తీసుకుపోయి ఉతికేసుకుంటాం, మళ్ళీ ఇది చిరిగిన దాకా కుట్టుకుంటారు అనమాట. అది ఎలాంటి వేస్టేజ్ అనేది ఉండదు అనమాట ఈ క్లాత్ బ్యాగ్ వల్ల. రాజు, మేము మేడారం వచ్చాము. మేడారం నేను అద్భుతంగా చూశానంటే ఈ స్టాల్ చూశాను. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అన్ని బ్యాంబో స్టిక్స్ తో తయారు చేసిన కుండలు ఇవన్నీ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నది. ప్లాస్టిక్ ని నిషేధించడానికి ఇది చాలా బెటర్ ఆప్షన్, చాలా బాగుంది. ఇది సే నో టు ప్లాస్టిక్ అండ్ వి ఎంకరేజ్ దట్. ఇవి మామూలు బ్యాంబో స్టిక్స్ అండ్ ఇవి కూజా